మైలారంలో జూన్ 30న సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మికుల బాధిత కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు, సునీత లక్ష్మారెడ్డి కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం సిగాచి పరిశ్రమ ఘటనపై నిర్లక్ష్యం వహిస్తుంది. తూతూ మంత్రంగా ప్రభుత్వ తీరు ఉంది. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నది. బాధిత కుటుంబాలు కన్నీళ్ల మధ్య నెల మాసికం చేసుకుంటున్నారు. సీఎం వచ్చి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. నెల రోజులు అయింది. ఒక్కరికి అందలేదు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు సవాలు కూడా ఇవ్వని దుస్థితి. బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని కన్నీరు పెట్టుకుంటున్నారు. 8 మంది ఆచూకీ లేకపోతే బూడిద తీసుకువెళ్లి అంత్యక్రియలు చేసుకున్నారు. ఆచూకీ లేని వారికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 4 మంది చనిపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. బాధిత కుటుంబాలకు ఎప్పుడు ఎక్స్ గ్రేషియా ఇస్తారో క్లారిటీ లేదు. బాధిత కుటుంబాల్లో అయోమయం నెలకొంది. బాధిత కుటుంబాల్లో కొందరికి 15 లక్షలు, మరికొందరికి 10 లక్షలు, ఇంకొంతమందికి ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గాయాల పాలైన వారికి 50,000 ఇచ్చి సరిపెట్టారు. గాయాలైన వారిలో కొందరికి కళ్ళు, చేతులు పడిపోయాయి. తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు ఇచ్చి నెల నెలా జీతం ఇవ్వాలి. ఈ ఘాతంలో ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు ఓ స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో కేసు వేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎందరు? గాయపడ్డ వారు ఎందరు? అధికారిక ప్రకటన లేదు. ఎవరెవరికి ఎంత పరిహారం ఇచ్చారో ప్రభుత్వం చెప్పడం లేదు అని అన్నారు.
సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తూ ఉంది. చనిపోయిన కుటుంబాలు ఇవాళ నెల మాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సంఘటనా స్థలానికి వచ్చి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వెళ్లారు. నెల రోజులైంది, ఒక్కరికి కూడా ₹1 కోటి రాలేదు. ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల్లో చూస్తే కొంతమంది మిస్సింగ్ ఉన్నారు. మిస్సింగ్ అనేది ఏం లేదు, కనీసం వాళ్ళ బొక్కలు కూడా దొరకలేదు, కాలి బూడిదైపోయారు. బూడిదైపోతే కనీసం వాళ్ళ శవాలను కూడా ఇవ్వలేదు. ఫోటో ఉందా బాబు, అది అట్ట పెట్టా ఇవ్వలేదు. వాళ్ళు పాపం అంతిమ కార్యక్రమాలను కాలిపోయిన బూడిద, ఆ కంపెనీలో కాలిపోయిన బూడిద తీసుకుపోయి కార్యక్రమాలు జరుపుకొని ఆ బూడిదను గోదావరి నదిలో బాసర దగ్గర కలుపుకున్నామని కళ్ళనీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇంత హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మొత్తంగా చనిపోయినటువంటి వాళ్ళు 54 మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో ఎప్పుడూ ఒక కంపెనీలో ఇంతమంది కాలిపోయి మాడి మసైన పరిస్థితి లేదు. 54 కుటుంబాలు చనిపోతే ప్రభుత్వ స్పందన అత్యంత దయనీయంగా ఉంది, బాధ్యతారహిత్యంగా ఉన్నది. ఇవాళ మేము ఆ కుటుంబాలతో మాట్లాడాం. మన నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన సిల్వేర్ రవి, ఆ కుటుంబం మిస్సింగ్ కుటుంబం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కిషోర్ అని వాళ్ళ బ్రదర్ ఇన్ లా వచ్చాడు ఇక్కడికి. ఆయన చెప్తున్నాడు, ఎంత తిరిగినా కూడా పట్టించుకోవట్లేదు. అరే మాకు డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు, ఎక్స్గ్రేషియా ఎప్పుడు ఇస్తారు అని అడిగితే ఎస్ఎల్బీసీ చూడలేదా, ఎస్ఎల్బీసీలో ఇంకా శవమే బయటకు రాలేదు, మీకు బూడిదనైనా దొరికింది, ఏం తొందరపడతారు పోండ్రి అని అత్యంత బాధ్యతారహిత్యంగా అమానవీయంగా మాట్లాడుతున్నారని కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే. ఆ కిషోర్ చాలా బాధతో చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సోహెల్ అన్సారీ, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, వారు కూడా ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉన్నారు కానీ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను బీహార్ నుంచి ఇక్కడికి రావాలంటే వచ్చిపోయినప్పుడల్లా 30,000 ఫ్లైట్ కిరాయి అవుతుంది. మా అమ్మ నాన్న ఒకసారి వచ్చిపోయాడు, నేను ఒకసారి వచ్చాను, వచ్చినప్పుడల్లా 30-40 వేల ఖర్చు అవుతుంది. అసలు ఎప్పుడు ఎక్స్గ్రేషియా ఇస్తారు, ఎప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, మాకేం అర్థం కాకుండా ఉన్నది అని చెప్పి అన్సారీ కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మొయినుద్దీన్ ఖాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం, మొయినుద్దీన్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. 28 రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నాను, 3 నెలలు అయిద్దో తెలియదు, 6 నెలలు అయిద్దో తెలియదు, ఏడాది అవుతుందో తెలియదు అని ఏమీ చెప్పట్లేదు సార్, మాకంతా అయోమయంగా ఉంది అని చెప్పి మొయినుద్దీన్ ఖాన్ బాధపడతా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నోసార్లు చెప్పినా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ బ్లాస్టింగ్ జరిగింది, దీంట్లో మా వాళ్ళు చనిపోయారని అంత స్పష్టంగా కంప్లైంట్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు యాజమాన్యాన్ని కాపాడుతుంది? యాజమాన్యంతో ఉన్న లాలూచి ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులను ఈ రోజు వరకు అరెస్ట్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంఘటన, ఒక కంపెనీలో జరిగిన బ్లాస్టింగ్ లో 54 మంది చనిపోయిన మొదటి ఘటన ఇది. ఇందులో 46 మంది ఏమో చనిపోయినట్టు డిక్లేర్ చేశారు, మరో 8 మంది మిస్సింగ్ అంటారు. మిస్సింగ్ ఏంటండి నాకు అర్థం కాదు, ఏం తమాషా? మిస్సింగ్ ఏంది? బొక్కనే దొరకలేదు, శవమే దొరకలేదు, బూడిద తప్ప ఏమి లేదు, దానికి మిస్సింగ్ అని ఆ కుటుంబాలను ఎందుకు వేధిస్తా ఉన్నారు? ఆ 8 మందిని వెంటనే డెత్ డిక్లరేషన్ చేయండి, ఆ 8 కుటుంబాలకు కూడా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇవ్వండి, ఎక్స్గ్రేషియా అందించండి, ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు వచ్చిండు, అది కూడా తెల్లారి మర్నాడు వచ్చిండు. మెల్లగా తెల్లారి వచ్చి మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తే 54 మంది చనిపోతే హైదరాబాద్ పక్కనే ఉంటాడు, అర్ధగంట దూరంలో లేడు ముఖ్యమంత్రి. కానీ తెల్లారి వచ్చి మెల్లగా ఏదో మీడియా ముంగట పోజులు కొట్టిండు, మేనేజ్మెంట్ ను తిట్టినట్టు, మేనేజ్మెంట్ మీద కోపానికి వచ్చినట్టు. మరి మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయాలి? మేనేజ్మెంట్ మీద ఎందుకు కేసు పెట్టలే? బిల్డప్ ఇచ్చిపోయినావు నువ్వు, ₹1 కోటి ఇస్తా అని అనౌన్స్ చేసిపోయినావు. మా విలేకరులు ఒక్క నిమిషం, విలేకరులు అడిగారు ముఖ్యమంత్రిని, ఈ ₹1 కోటి ఎవరిస్తారు, ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందా అని అడిగితే
ఉల్టా దబాయించిండు రేవంత్ రెడ్డి. విలేకరుల మీద దబాయించి మీరే సాక్ష్యం ఆ రోజు. మీకెందుకండి, ఎవరిస్తే మీకేందండి, మీరెందుకు అడుగుతున్నారు, మేము ఇస్తాం కదా ₹1,00,00,000 దబాయించిపోయిండు ముఖ్యమంత్రి. ఉల్టా దబాయించిండు. కానీ ఇంతవరకు ₹1,00,00,000 ఇవ్వలేదు. కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 15 రోజుల్లో చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 ఇస్తామని కంపెనీ కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. కంపెనీ చెప్పిన దానికి దిక్కు లేదు, ముఖ్యమంత్రి చెప్పిన దానికి దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ముఖ్యమంత్రిగా నా అంత పాలన నా అంత గొప్పగా ఎవడు చేస్తలేడని మాట్లాడతాడు, నోరిప్పితే అబద్ధాలే. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లిలో ఆగస్టు 20, 2024 నాడు ఇట్లాంటిది ఒక బ్లాస్ట్ అయింది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 20, 2024 నాడు అనకాపల్లిలో ఒక బ్లాస్ట్ అయి 17 మంది చనిపోయారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రభుత్వం 3 రోజుల్లో ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చి చేతిలో పెట్టింది. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు ఇచ్చింది, తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షల ఇచ్చింది. 3 రోజుల్లో అందరికీ డబ్బులు ఇచ్చారు. ఇక్కడ నెల రోజులైంది కదా, నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి? తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా 50 లక్షలు ఇవ్వండి, ₹25 లక్షల తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి, చనిపోయిన కుటుంబాలకు వెంటనే ₹1,00,00,000 ఇవ్వండి. అసలు నువ్వు ఇస్తావా, కంపెనీ ఇస్తుందా, ఎవరిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజుల్లో ఇస్తారు? ఒక దశ దిశ లేకుండా పోయింది. ఎవరు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, కార్మిక మంత్రి పట్టించుకోరు, ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు కరోనా వస్తే మైగ్రెంట్ వర్కర్ల గురించి ఆనాడు కేసీఆర్ గారు పట్టించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని రైళ్లు పెట్టండి అంటే రైళ్లు పెట్టకపోతే కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల చేత రైళ్లు పెట్టి వాళ్ళకి అన్నం పెట్టి చీఫ్ సెక్రటరీని కూడా మంత్రులను రైల్వే స్టేషన్ పంపించి వాళ్ళను రైలు ఎక్కించి బీహార్కు, జార్ఖండ్కు, ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు, సొంత రాష్ట్రాలకు పంపించి ఒక గొప్ప మాట చెప్పాడు కేసీఆర్, దే ఆర్ ఆల్సో ద పార్ట్నర్స్, హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు, వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే, మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు. కానీ నువ్వేం చేసినావు నాయన, నువ్వేం చేసినావంటే వాళ్ళను సన్ డ్రాప్ అని నూనె ఉంటుంది కదా, ఆ నూనె డబ్బాలల్లా ప్యాక్ చేసిండు శవాలను. సన్ డ్రాప్ నూనె డబ్బాలల్లా శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చాడు. ఇగో నీ బాధ్యత ఇది. రాష్ట్రం పరువు పెంచేది, రాష్ట్ర ప్రతిష్ట పెంచేది, రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా? డెడ్ బాడీలు పంపడానికి నీకు కట్ట డబ్బలు దొరకలేదా? అట్ట డబ్బాలలో పెట్టి పంపుతావు. సన్ డ్రాప్ ఆయిల్ ముద్దలు పెట్టి పంపిస్తావు. కేసీఆర్ ఏమో ఈ రాష్ట్ర గౌరవాన్ని పెంచి వలస కార్మికులు కూడా నా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు, ఆ బిడ్డలను నేను కాపాడుకుంటా అని చెప్పి వాళ్ళకు బియ్యం ఇచ్చి, అన్నం పెట్టి, రైళ్లు పెట్టి, స్వస్థలాలకు పెంచి వాళ్ళను కాపాడుకున్నాడు కేసీఆర్. కానీ నువ్వు వాళ్ళ వలస కార్మికులని వాళ్ళకు ఎక్స్గ్రేషియా ఇయ్యవు, కనీసం డెడ్ బాడీలను కట్టడబలలో పెట్టి గౌరవప్రదంగా ఇచ్చి ఇయ్యవు. నువ్వు ఇంత అమానవీయంగా వ్యవహరిస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇంకో విషయం, నెల రోజులు అయింది, ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ ప్రమాద ఘటనకు కారణాలు ఏందో చెప్పిందా? వై దిస్ బ్లాస్ట్ హ్యాస్ బీన్ డన్, ఈ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, దీనికి గల కారణాలు ఏందో ప్రభుత్వం చెప్పదు. హై లెవెల్ కమిటీ వేస్తా అన్నాడు, ఏడవైంది ఆ కమిటీ రిపోర్టు, అందులో ఏమున్నది సీక్రెటు? నెల రోజులైన తర్వాత హై లెవెల్ కమిటీ రిపోర్ట్ బయటకు రాదా? ప్రమాద ఘటనకు జరిగిన కారణాలు కూడా బయటకు రావా? మేనేజ్మెంట్ మీద కేసులు పెట్టరా? చర్యలు తీసుకోరా? ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. 54 మంది చావుకు కారణమైన మేనేజ్మెంట్ మీద మర్డర్ కేసు పెట్టి లోపల వేయాలనా వద్దా? ఎందుకు లాలుచిపడ్డావు మేనేజ్మెంట్తోనే నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చనిపోయిన దాంట్లో తెలంగాణ వాళ్ళు 2 ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 9 మంది ఉన్నారు, మరో 43 మంది ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరైనా ప్రాణమే కదా, భారతీయులే కదా, వాళ్ళ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నావు? సో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,
వెంటనే ₹1 కోటి చనిపోయిన కుటుంబాలకు, మిస్సింగ్ కుటుంబాలకు ఇవ్వండి. తీవ్రంగా గాయపడ్డ వాళ్లకు ₹50 లక్షలు ఇవ్వండి. తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షలు అందించండి. అందరికీ డెత్ సర్టిఫికెట్, ఎఫ్ఐఆర్ కాపీ, పంచనామా కాపీలు కూడా ఒక ఫోల్డర్ లో పెట్టి ఆ కుటుంబాలకు ఇంటి వద్ద తీసుకుపోయి ఇచ్చిరండి. అదేవిధంగా గతంలో కూడా ఒకసారి ఇక్కడనే సదాశివపేటలో ఒక యాక్సిడెంట్ అయింది. సంగారెడ్డిలో ఒక ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ అయితే ముస్లిం మైనార్టీలు చనిపోతే ఆ రోజు నేను జిల్లా మంత్రిగా ఉన్న చింత ప్రభాకర్ అన్న నా దృష్టికి తెస్తే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఎంఆర్ఓ వాళ్ళ ఇంటికి పోయి పంచనామా, ఎఫ్ఐఆర్, డెత్ సర్టిఫికేట్ ఇంటికి పోయి ఇచ్చి ₹5 లక్షల చెక్ ఇచ్చి వచ్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాయం చేసినాం. వారం రోజుల్లో ఇచ్చినాం. నువ్వు నెల రోజులు అయిపోయాయి పట్టించుకోవు. పక్కన ఆంధ్రప్రదేశ్ 3 రోజులు ఇచ్చినా నీకు బుద్ధి రాకపోయా నీకు? ఎందుకు ఈ బాధ్యత రైతు? మళ్ళా అసలు ఒక్కసారి రివ్యూ చేసినావా రేవంత్ రెడ్డి? నెల రోజుల తర్వాత ఎప్పుడన్నా రివ్యూ చేసినావా? ఎక్కే విమానం, దిగే విమానం, ఢిల్లీకి పోడు, ఢిల్లీకి వెళ్ళచ్చు తప్ప ఇంతమంది చనిపోయినరు, వాళ్ళ పరిస్థితి ఏంది, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, ఇటువంటి జరగకుండా చూడాలని ఒక రివ్యూ అన్న చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంత బాధ అంటే ఈ రేవంత్ రెడ్డి పాలన చాలా గమ్మత్తుకున్నది. ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలిపోయింది. 6 డెడ్ బాడీలు అల్లే ఉన్నాయి. 150 రోజులు అయిపోయాయి. 150 రోజులైనా ఎస్ఎల్బిసి లోపల ఉన్న శవాలు బయటకు రావడం లేదు. చచ్చిండ్రో బతికిండ్రో తెలియదు. 150 రోజులైన బొక్కలు కూడా బయటకు తేకపోతుంది. సిగాచి ఘటనలో 8 మంది శవాలు ఇయ్యపోతుంది, బొక్కలు ఇయ్యపోతుంది, బూడిద కూడా ఇయ్యపోతుంది. ఇది నీ పాలన. ఎంత బాధ్యత రహితంగా ఉన్నావు అంటే ప్రభుత్వము సకాలంలో స్పందించడంలో, ప్రాణాలు కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, మృతదేహాలు అప్పగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం. నువ్వు సకాలంలో స్పందించుంటే ఆ రోజు మేము వచ్చినాం. అరే వాళ్ళని ఏదైనా అపోలోకో, యశోదాకో, లేకపోతే ఏదైనా నిమ్స్ హాస్పిటల్కో, ఒక హై లెవెల్ హాస్పిటల్కు తీసుకెళ్ళు. బాగా గాయపడ్డారు, వాళ్ళు బతుకుతారయ్యా అంటే నువ్వు పట్టించుకోవు. ఇప్పుడు హాస్పిటల్లో చేరినాక 6 చచ్చిపోయిందమ్మా. నువ్వు నిజంగా మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తే 6 ప్రాణాలు బతుకుతుండే కదా. నువ్వు సరిగ్గా ఇక్కడ లోకల్ ఏదో చిన్న హాస్పిటల్లో సౌకర్యాలు లేని దవాఖానలో పెట్టివి, 6 ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పటికీ ఇంకా 14 మంది దవాఖానలు ఉంటే ఇంకా 5 పరిస్థితి విషమంగా ఉంది. ఇంకో 5 చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకన్నా మంచి వైద్యం ఇయ్యి. ప్రాణం ప్రాణమే కదా. మన కుటుంబ సభ్యులో, నీ కుటుంబ సభ్యులో ఉంటే ఇట్లనే చూస్తావా నువ్వు? ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా. ఆ 14 మందిలో ఇంకో 5 మంది చావు బతుకుల్లో ఉన్నారు. వాళ్ళనన్నా కాపాడే ప్రయత్నం చెయ్యి. వాళ్ళకు మంచి వైద్యం ఇప్పించాలి. ఆ కుటుంబాలకు కూడా ఒక ₹50 లక్షల సహాయం చెయ్యండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బిసిలో కూడా ఏం జరిగింది? ఆ డెడ్ బాడీలు బయటకు తెలియదు ఇంతవరకు. అదే హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి వేయండి. చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బిసిలో. చేపల పులుసు మంచుకుంటాయిరా వంటరా అంటాడు. చచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలంట ఒక మంత్రికి. రోజొక్క మంత్రి హెలికాప్టర్లో పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు. అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా, సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో కానీ, శవాలను అప్పగించడంలో కానీ, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేవని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు. సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ ఏం నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్ఎల్బిసిలో కూడా వాటికి అనేక సహాయక బృందాలు వచ్చినాయి. సహాయక బృందాలను సమన్వయం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేశారు. ఇవాళ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయింది. ఎస్ఎల్బిసి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అక్కడ 150 రోజులైనా 6 శవాలు ఇప్పటికీ దొరకలేవు. ఇక్కడ సిగాచి ఘటనలో 8 శవాలు దొరకలేవు. మిస్సింగ్ అంటున్నారు. మిస్సింగ్ ఏందండి? ఇంత పెద్ద ప్రభుత్వం మనిషి ఉన్నడా పోయిండా చెప్పరా మీరు? ఆ మిస్సింగ్ పేరు మీద ఎన్ని రోజుల వరకు వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ని రోజులకు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తారు? ప్రభుత్వం రివ్యూ చేయాలి. మిస్సింగ్ అయినా చనిపోయినా 54 మందికి తక్షణమే ₹1 కోటి ఇవ్వాలని
మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము అన్ని విషయాలు కూడా చెప్పి బాధితుల పక్షాన వాళ్ళ యొక్క బాధను వాళ్ళ గోసను వినిపించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకుంటుందని మేము ఆశిస్తా ఉన్నాం. స్పందించకపోతే మాత్రం మేము మా యొక్క పోరాటాన్ని మరింత తీవ్రతరం కూడా చేస్తాం. నేను ఒకటే ముఖ్యమంత్రిని కోరేది ఒకటే, ఇలాంటి విషయంలో కూడా మీరు బాధ్యతారహిత్యంగా ఉండొద్దు, కొంత బాధ్యతగా వ్యవహరించండి, మానవీయ కోణంలో ఆదుకోండి, వెంటనే తగిన నిర్ణయాలు తీసుకోండి. మేము తొందరపడలే కదా, నెల రోజులు ఆగిన తర్వాత ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం. నెల రోజుల తర్వాత వాళ్ళ రోదనలు విని వాళ్ళ బాధ చూడలేక మేము వచ్చి రిప్రజెంట్ చేశాం. మిమ్మల్ని నిద్రలేపుదామని వచ్చాం, మిమ్మల్ని తట్టిలేపుదామని వచ్చాం. ఇప్పటికైనా స్పందించండి. గమ్మత్ ఏంటంటే, నేను శనివారం నాడు మా స్థానిక నాయకులకు చెప్పాను, మండే రోజు వెళ్దాము, ఆ బాధితులను ఆదుకుందామని చెప్తే నిన్నటి నుంచి ఒకటే ఫోన్లట వీళ్ళకి, మీరు ఓకురి మీకు సాయం చేస్తామంట. నెల రోజులు ఏం చేసింది? మేము ఇవాళ వస్తామంటే ఫోన్లట నిన్నటి నుంచి. వీళ్ళకి ఫోన్లు వచ్చినాయట. వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? నిన్న వచ్చినాయి. నేను ఇవాళ వస్తా అంటే నిన్న ఫోన్లు కొట్టింది వాళ్ళకి. సరే స్పందించదు, సంతోషం. ఫోన్లు కాదు నాయన, వాళ్ళకి ఇచ్చే ₹1,00,00,000 ఇచ్చి ఆదుకోండి. మీకు కావాలంటే పులదండ వేస్తాం, మాకేం బాధ లేదు. మా ఆవేదన ఆ కుటుంబాలను ఆదుకోండి. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆ కుటుంబాలను నిలబెట్టండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. DNA టెస్టులు చేసే వాళ్ళకు బాడీకి సంబంధించినటువంటి అప్పచెప్తే వాళ్ళు కనీసం దహన సంస్కారాలు చేసుకునేటువంటి సందర్భం ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే 8 మంది మరి కనీసం వాళ్ళకు బాడీస్ దొరకలేదు, మిస్సింగ్ అని చెప్తున్నారు. వాళ్ళు దహన సంస్కారం ఎట్లా చేయాలో, కార్యక్రమాలు ఎట్లా చేసుకోవాలంటే తను చెప్పినట్టుగా బాధపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక మా ఏదంటారు యాష్ని తీసుకొని వచ్చి మరి వాళ్ళ దహన సంస్కారాలు చేసి అది మన నదిలో కలిపి కార్యక్రమాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కరెక్ట్ ఈ రోజు మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్రవికి సంబంధించినటువంటి భార్య కూడా ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఈ రోజు ఏంటంటే తను పెట్టేటువంటి నెల మాస్కం పెడుతున్నారు, అందుకే ఇక్కడికి రాలేకపోయింది. నిజంగా కూడా విదారకమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించినటువంటి ₹1,00,00,000 ఎక్స్కేట్ అంటున్నారు. ఎంతసేపు అధికారులు కూడా, నేను మళ్ళీ అడిషనల్ కలెక్టర్తో మాట్లాడి మిస్సింగ్ అయిన వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు, హరీష్ రావు గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉన్నారు ఇక్కడ, ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి అంటే అప్పుడు ఒక నోట్ రాసిచ్చి మీకు పార్ట్ పేమెంట్ కింద ₹15,00,000 ఇస్తామన్నా, మిగిలిన డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా 3 నెలలు పట్టవచ్చు అంటున్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ చేసుకోవాలి. పాపం చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకుంటారు. ఇన్సూరెన్స్ కి డెత్ సర్టిఫికేట్ కావాలా, అదేవిధంగా పంచనామా రిపోర్ట్ కావాలా, FIR కావాలా. అది ఇవ్వకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఇవి ఇస్తారే చేస్తా ఉన్నారు. ఇక్కడ మిస్సింగ్ అంటున్నారు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఇటు వ్యక్తిని పోగొట్టుకొని అదేవిధంగా ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతూనే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి కానీ, కంపెనీ నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ రోజు మరి ఇక్కడ చేయడం జరుగుతోందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వారికి ESI, PF కూడా రావాలా, వాటికి కూడా ఏంటంటే డెత్ సర్టిఫికేటే ప్రమాణం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరూ చనిపోయిన కుటుంబాలకు మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మరి డెత్ సర్టిఫికేట్స్ ఇచ్చి పంచనామా రిపోర్ట్ ఇచ్చి ఇమీడియట్ గా ప్రాసెస్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ₹1,00,00,000 ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అధికారులు కూడా మరి స్పందించాల్సినటువంటి అవసరం ఉందని గతంలో జరిగినటువంటి హృదయ విదారకమైన సంఘటన సిగాచి కంపెనీలో జరగడం చాలా అందరినీ కూడా కలిసివేసిన సందర్భం. ఆ రోజు మొట్టమొదట ఆ కంపెనీ జరిగిన ఆ సంఘటనను గౌరవ మంత్రి, మాజీ మంత్రి గారు హరీష్ రావు గారితో పాటు మేము కూడా వెళ్ళినాం. మేము పోయే వరకు కనీసం ఎవ్వరు కూడా లేరు అక్కడ. మరి కంపెనీ వాళ్ళు లేరు, అధికారులు కూడా లేరు. మేము పోయి వచ్చిన తర్వాతనే మేము అప్పుడు రిస్క్ పెడితే అప్పుడు తర్వాత వచ్చారు కొందరు వాళ్ళు మినిస్టర్లు, మరి ఎవరో కానీ వాళ్ళకి ఏదైతే మేము వచ్చిన తర్వాతనే మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ₹1,00,00,000 డిక్లేర్ చేశారు. మరి కంపెనీ ఇస్తుందా, ప్రభుత్వం ఇస్తుందా, ఎవరికి ఇంతవరకు వాళ్ళకు కూడా తెలియదు. ఇంతమంది కూడా వాళ్ళ హృదయ వేరుకాము. ఎందుకంటే తండ్రులు చనిపోయి, అన్నదమ్ములు చనిపోయి, భర్తలు చనిపోయి ఇంత మరి ఘోరంగా పరిస్థితి ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రభుత్వం ఇంతవరకు కొందరికి 1,00,000 ఇచ్చి, కొందరికి 10 లక్షలు ఇచ్చి, కొందరికి 15 లక్షలు ఇచ్చి ఇంతవరకు వాళ్ళకి సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా లేదు. మనం ఎక్కడ అడగాలా, ఎవరికి అడగాలో కూడా తెలుస్తలేదు.
అటువంటి పరిస్థితిలో కొంత ప్రభుత్వం ముందుకొచ్చి వారికి ఏదైతే మీరు ఇష్టమన్నది ఏదైతే ₹1 మరి ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతామను. వారికి కావాల్సిన సదుపాయాలు మరికి అదేవిధంగా వారికి సదుపాయాలు ఇస్తూ మరి చనిపోయిన మరి ఎవరైతే మిగిలిన్నారో వాళ్లకు ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిజంగా మన ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉందో, మరి ఇంతమంది కంపెనీలు చనిపోతే కంపెనీ వారు కూడా లేని సమాధానం ఇచ్చారు మంత్రి గారికి, మాజీ మంత్రి గారికి. ఆ రోజు మేము పోయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకో, కనీసం వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. మా హరిశ్రవణ చెప్పిన తర్వాత అప్పుడు టేబుల్ వేసి ఎవరు పోయిండ్రు, ఎంతమంది ఉన్నారు ఆ లిస్టు కూడా डेड बॉडी के साथ सिर्फ 1 लाख ही मिला। हम लोग का डेड बॉडी के साथ खाली सिर्फ 1 लाख ही मिला। 1 लाख के बाद 1 रुपया भी वो लोग नहीं दिया। वो लोग क्या बोल रहा, कंपनी के पास जाने से वो लोग क्या बोल रहा, ठीक है अम्मा तुम लोग रूम जाओ देख तू बोल के ऐसा लोग बोल रहा। 2 दिन में मिलता, 4 दिन में मिलता, ऐसा करके वो लोग बोल रहा। हम लोग वो लोग के बातें सुन के हम लोग रूम आ जा रहे। इधर हम लोग अकेला है, रूम किराया देना, खुराकी भरना, हम लोग कैसे क्या करें? हम लोग गरीब आदमी है, हमारा आदमी तो चला गया। इधर अब हम लोग का कौन है देखने वाला, ताकने वाला? वो कंपनी के पास जाने से वो लोग कई गजीब गजीब के बातें कर रहा। वो लोग क्या बोला, अम्मा तुम लोग रूम जाओ, हम लोग देखते, हम लोग बात करते, पर 1 रुपया कुछ भी नहीं अभी तक से नहीं दिया, अभी तक से कुछ भी बात नहीं किया। థ్యాంక్ యూ అమ్మా. నెల కావస్తుంది, ఇప్పటికీ ఏ మాత్రం ఆచూకీ లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మేము మున్సిపల్ సార్ని అడిగింది, కనీసం డెడ్ బాడీ లేకపోయినా మిస్సింగ్ అని లెటర్ ఫామ్లో అయినా ఇవ్వండి అని చెప్తున్నాము. ఇంకా అదే ప్రాసెస్ ఇంకా 1 మంత్ వరకు అయింది, ఇంకా 2 మంత్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందట్లేదు. ఇంకా ఇది 2-3 మంత్స్ అయినా మాకు ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వరేమో అని అనిపిస్తుంది. మరి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు మీటింగ్ ఉందని తెలుసుకొని మేము రావడం జరిగింది, హరీష్ రావు సార్ వస్తున్నారని. మరి కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని ఫోన్ నెంబర్ అన్ని తీసుకున్నారు, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ రోజు వరకు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. మేము డెత్ కన్ఫర్మ్ కాకపోయినా అట్లీస్ట్ మేము మిస్సింగ్ అని లెటర్ ఫామ్ లో రాసి ఇవ్వండి అని చెప్పాము. మున్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే రాసి ఇస్తాము అని చెప్పారు, కానీ ఇది వరకు ఏ లెటర్ ఫామ్ కూడా మాకు ఇవ్వలేదు. గత నెల 30వ తేదీన జరిగిన సిగాచి కంపెనీలో సంభవించిన ఈ పెను ప్రమాదంలో మా తమ్ముడైనటువంటి జి వెంకటేష్ అండి, అతను బాడీ ఎంతవరకు మాకు ఐడెంటిఫై కాలేదండి, ఇంకా మిస్సింగ్ లిస్ట్లోనే ఉంది. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకీ కూడా లభించలేదు. కంపెనీ యాజమాన్యం వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చి ₹1 నష్టపరిహారం అని ప్రకటించారండి. కంపెనీతో మేము ఇప్పిస్తామని ప్రకటించారు, కానీ పార్ట్ ఆఫ్ ఎక్స్గ్రేషియా కింద మాకు 15 లక్షలు చెక్ మాత్రం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో కూడా అగ్రిమెంట్ చేపి బాధ మా ప్రాణాలండి, మా పర్సన్స్ మిస్ అయ్యారండి. మాకు ఎంత ఉండాలి బాధ? ఓన్లీ మీ ఆఫ్టర్ ఆల్ డబ్బులు అండి, మీవి ఓన్లీ డబ్బులు, మా పర్సన్స్ అండి. అర్థం చేసుకోండి. హరీష్ రావు గారు వచ్చి మా తరఫున పోరాడడానికి వచ్చిన చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా మాకు దాదాపు 4 రోజులు దీనికి తీవ్రంగా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా మాకు కనీసం డెత్ సర్టిఫికేట్ కూడా ఇంతవరకు దాదాపు 4 రోజులు వస్తున్నా సరే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్నామండి మేము. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేసి అందరికీ మృతులకి క్షతగాత్రులకి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.